అన్నదాతలు అర్ధరాత్రి వరకు ఎరువుల కోసం పడిగాపులు కాసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగిలో చోటు చేసుకుంది. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ సొంత గ్రామంలో రైతుల కష్టాలు పడుతున్నారు. ఎరువుల కోసం చీకట్లో పడిగాపులు కాశారు. గత ప్రభుత్వంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, ఎరువులు సకాలంలో అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు అర్ధరాత్రి వరకు ఎరువుల కోసం పడిగాపులు కాసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగిలో చోటు చేసుకుంది. ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ సొంత గ్రామంలో రైతులు కష్టాలు పడుతున్నారు. ఎరువుల కోసం చీకట్లో పడిగాపులు కాశారు. గత ప్రభుత్వంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, ఎరువులు సకాలంలో అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేసుడు కష్టపడు పంట వేసి ఏం లాభం? ఇప్పుడేమో పొట్టకత్తుంది. ఇప్పుడు ఊరియా ఈ టైం ఆడలు ఈ టైంకి ఉంటారా? వంట ఎప్పుడు చేసుడు, తినుడు ఎప్పుడు? ఎందుకు ఇట్లా చేసుడు? అసలు చేయొద్దు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తేనే ఇంటికి వచ్చింది ఊరియా. ఇప్పుడు ఎందుకు వస్తలేదు? అంత కండిషన్ ఎందుకు? దేనికి పెట్టండి పిటిషన్? వ్యవసాయం చేయొద్దనే పిటిషన్ పెట్టాలి. పిటిషన్ పెట్టాలి, గట్టిగా పెట్టాలి. అన్నిటికీ ఇబ్బంది పెడుతుండు. అద్దు ఇట్లా చిన్న పిల్లలకి అండి పెట్టుడు ఎప్పుడు? మేము ఇక్కడ నుంచి తండకు నడుచుకుంటూ పోవాలి. ఆడవాళ్ళు వాళ్ళు చూస్తారు మా చిన్న పిల్లలకు ఏమన్నా సారా పోసి తాగబెట్టి పండబెట్టమని అప్పట్లో వేస్తుండే మా ఊరు. ఇప్పుడు ఇట్లా చేయమని చెప్తుండే మరి. పొలం వేసి ఎన్ని రోజులు అవుతుంది? నెల దాటిపోయాయి, వారికి ఊరియా లేపాయి. ఎన్ని రోజులు రావాలి వచ్చుకుంటా మరి కూడా అవుతుంది. మరి సచ్చుడా బతుకుడా అది ఎట్టేసుడు ఏం కథ? గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చి గిట్లా ప్రభుత్వం గిట్టేసే ఎప్పుడన్నా ఇంతలో అయిన బయటనే ఉన్నాము. కొండ దోమలలో చెప్తున్నాం గిరా పోయా 1 గంటకు లైన్ పడితే ఇప్పుడు సుధా ఇంకా రాపాయి. ఇంకా 10 గంటలు అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది యూరియా కోసం చూడబట్టి? నెల రోజులే. నెల రోజుల నుంచి దొరకలేదు. ఏమంటారు? ఇక వచ్చిన వాడు మాలకేని ఇట్లేని అటు ఇక లైన్ పడుతున్నారు. ఒక 4 గంటలు అయింది కావాలి ఒక్క సంచికి. అన్నదాతలు అర్ధరాత్రి వరకు ఎరువుల కోసం పడిగాపులు కాసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగిలో చోటు చేసుకుంది. ప్రభుత్వ వీపు ఆది శ్రీనివాస్ సొంత గ్రామంలో రైతులు కష్టాలు పడుతున్నారు. ఎరువుల కోసం చీకట్లో పడిగాపులు కాశారు. గత ప్రభుత్వంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేరని, ఎరువులు సకాలంలో అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.